హలో స్టూడెంట్స్, ఈరోజు మనం వీన్స్టన్ బ్రిడ్జ్ గురించి చూద్దాం. సో వీన్స్టన్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద మినిమమ్ రెసిస్టెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది కంపారిజన్ మెథడ్స్. దట్ ఈస్ నోన్ యాజ్ ద వీన్స్టన్ బ్రిడ్జ్. కంపారిజన్ మెథడ్స్ని యూజ్ చేసుకొని మినిమం రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే బ్రిడ్జే మనకి వీన్స్టన్ బ్రిడ్జ్ అవుతుంది అనమాట. సో ఈ బ్రిడ్జ్లో మనకి ఏంటంటే అన్నోన్ రెసిస్టెన్స్ని నోన్ రెసిస్టెన్స్ ద్వారా, తెలియని రెసిస్టెన్స్ని తెలిసిన రెసిస్టెన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. సో దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఏంటంటే నల్ డిఫ్లెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నల్ డిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ద రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్, ఆర్ ఇంకొక కేస్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాము. సో అదేంటంటే బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్, పిఎస్ ఇస్ ఈక్వల్ టు క్యూఆర్ అన్నాం. అంటే ఏంటి? పిఎస్ అండ్ క్యూఆర్ ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం అనమాట. సో ఇది మనకి బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ అవుతుంది. సో అసలు బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ అంటే ఏంటి? ఇక్కడ మనం గ్యాలనోమీటర్ తీసుకున్నాం కదా, ఈ గ్యాలనోమీటర్ ద్వారా మనకి కరెంట్ అనేది 0 అయి ఉండాలి, కరెంట్ పాస్ అవ్వకూడదు. అలాంటి కేసెస్ అయితే బ్రిడ్జ్ అనేది బ్యాలెన్సింగ్ కండిషన్లోనే ఉంది అని మనం చెప్పగలుగుతాం అనమాట. సో ఇట్ గివ్స్ ద అక్యురేట్ రిజల్ట్. సో ఇది సిమిలర్గా దీని యొక్క వర్కింగ్ అనేది ఏంటంటే పొటెన్షియోమీటర్ లాగానే సేమ్ అలాగే వర్క్ చేస్తుంది అనమాట. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ చూడండి అమ్మా. ఇక్కడ ఒకసారి మనం 4 ఆర్మ్స్ అనేవి తీసుకున్నాం. ఏ, బి, బి, సి, సి, డి, డి, ఏ అనే 4 ఆర్మ్స్ అండ్ 4 నోడ్స్. ఏ, బి, సి, డి ఆర్ ద 4 నోడ్స్. ఏకి సికి ఆపోజిట్లో మనం సప్లై ఇచ్చాం. ఇదేం సప్లై అవుతుంది? డీసీ సప్లై అవుతుంది అనమాట. అండ్ బీకి డీకి మధ్య ఆపోజిట్ ఆర్మ్లో మనం ఇక్కడ గ్యాలనోమీటర్ని కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో నార్మల్ కండిషన్లో అయితే బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉంది అని చెప్తాం. అన్బ్యాలెన్సింగ్ కండిషన్ అంటే ఏంటి? ఈ గ్యాలనోమీటర్ ద్వారా మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది, అంటే ఐడి అనేది సమ్ ఎక్స్ పాస్ అవుతుంది అని అర్థం అనమాట. సో దీన్ని బ్యాలెన్సింగ్ కండిషన్లోకి తీసుకురావాలి అని అంటే ఈ బ్రిడ్జ్ని బ్యాలెన్సింగ్ కండిషన్లోకి తీసుకురావాలంటే ఫస్ట్ థింగ్ ఇందులో నుంచి ఫ్లో అవుతున్న కరెంట్ అనేది మనకి 0 అవ్వాలి. అలా 0 అవ్వాలంటే మనం ఏం చేయగలుగుతాము? ఈ పి క్యూ నోన్ రెసిస్టెన్స్ అండ్ వేరియబుల్ రెసిస్టెన్స్, ఇది కూడా నోన్ రెసిస్టెన్స్, మనకి తెలిసిన రెసిస్టెన్స్ అనమాట. ఈ 3 రెసిస్టెన్స్ని మనం అడ్జస్ట్ చేయగలిగితే మనకి ఈ గ్యాలనోమీటర్ ద్వారా కరెంట్ అనేది పాస్ అవ్వకోకుండా అక్కడ 0ని చూపిస్తుంది అనమాట. ఆ విధంగా ఈ బ్రిడ్జ్ని బ్యాలెన్సింగ్ కండిషన్లోకి తీసుకొచ్చుకోగలుగుతాం. సో దీని యొక్క డెరివేషన్ పార్ట్ ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా. మీరు ఆల్రెడీ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఎట్లాగైతే చూసామో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. సో దీనిలో వచ్చేసరికి 2 కండిషన్స్ చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? బ్రిడ్జ్ అనేది బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉండాలి అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో నెక్స్ట్ కండిషన్, ఆ కండిషన్ 0 అయ్యింది అని అంటే ఇటు ఫ్లో ఇక్కడ ఉన్న ఈఎంఎఫ్ అంటే E1 అండ్ ఇక్కడ E2, E4 అండ్ ఈ ఆర్మ్లో E3 అనేది ఉంటుందన్నమాట. ఇవి ఈఎంఎఫ్స్ అంటాం. సో ఈఎంఎఫ్స్ అనేది E1 అంటే ఈ 2 పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0 అయినట్లయితే E1 అండ్ E2 సేమ్ అవుతున్నాయి, అండ్ E3 అండ్ E4 కూడా మనకి ఇక్కడ సేమ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషను కరెంట్ పాసింగ్ త్రూ దిస్ గ్యాలనోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? ఇక్కడ మనం ఐడి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఐడి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. ఆ ఐడి అనేది 0 అవుతుంది అని అంటే ఇక్కడ మనకి I1 ఈజ్ ఈక్వల్ టు I3, అట్లాగే I2 ఈజ్ ఈక్వల్ టు I4 అవుతుంది. అదే మనం ఇక్కడ రాసాము. I1 ఈక్వల్ టు I3 అండ్ I2 ఈక్వల్ టు I4 అనమాట. సో ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎట్ ABC, ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ABC. బి అని మనం చెప్పకూడదు. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి, ద పాత్ వేర్ ద పాత్ ఈస్ ఫ్రమ్ బి. ఓకే, అలాంటప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఈఎంఎఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుంటున్నాం కాబట్టి టోటల్ ఈఎంఎఫ్ ఈ ఈక్వల్ టు E1 ప్లస్ E3 అవుతుంది. సో E1 ప్లస్ E3. E1 అంటే ఇందులో పాస్ అవుతున్నది ఇదే కదా, ఈ ఈఎంఎఫ్ ఎట్
ఏబి ఆర్మ్ ఏంటది అప్పుడు I1 ఇంటూ పి అవుతుంది. అండ్ E3 అంటే I3 ఇంటూ క్యూ అవుతుంది. అన్నిటిని యాడ్ చేస్తాం. ఇక్కడ మనకి I3 అంటే ఆల్రెడీ మనం I1 I3 అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము I1 క్యూ. సో ఈ ఈక్వేషన్లో నుంచి I1ని కామన్ తీసినట్లయితే P ప్లస్ క్యూ వస్తుంది. దాని నుండి మనం I1 వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆర్మ్ ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఆర్మ్ అంటే A టు C వయా డి పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. A టు C ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ టోటల్ ఈఎంఎఫ్ ఏమవుతుంది E = E2 + E4 అవుతుంది. అదే ఇక్కడ నోట్ చేసాం. సో E3 అంటే I2 ఇంటూ ఆర్, E4 అంటే S ఇంటూ I4. ఇక్కడ కూడా మనం ఇందాక ఈక్వేషన్లో రాసాం కదా, ఏమని రాసాము I2 = I4. కాబట్టి ఇక్కడ కూడా I2R ప్లస్ I4 ప్లేస్లో I2 రాస్తున్నాము ఎస్. దీనిలో నుంచి I2 కామన్ తీసినాం, దాని నుండి I2ని ఇక్కడ మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే E/RS అనేది వస్తుంది. సో మనం ఒక కండిషన్ రాసుకున్నాం కదా, ఏంటిది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ D = 0 అంటున్నాం. కాబట్టి ఆ కండిషన్లో E1 = E2 అవుతుంది. కాబట్టి ఆ ఈక్వేషన్లో I1 అండ్ I2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో E1 అంటే I1P, E2 అంటే I2R ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ I1 అండ్ I2 వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి దానిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కామన్ ఉంది, క్యాన్సిల్ చేసాం. అండ్ ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. సో P ఇంటూ ఆర్ PR, P ఇంటూ S PS = P ఇంటూ ఆర్ PR ప్లస్ Q ఇంటూ ఆర్, QR అన్న RQ అన్న ఒకటే. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి సేమ్ కాబట్టి. సో PS = RS. సో ఇది బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్. దీని నుండి మనం ఏం చేస్తున్నాం, అన్నోన్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇది R = PS/Q అనేది వస్తుంది. సో ఇది వీన్స్టన్ బ్రిడ్జ్ అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ అనమాట. ఈ ఈక్వేషన్ యూస్ చేసుకొని మనం R వాల్యూను ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.